జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేసేటట్టు ఒక ఫన్నీ న్యూస్తో వచ్చినా నేను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగానండి. న్యూస్ మాత్రం జబర్దస్త్గా భలే ఉంటుంది. ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. ఆ మాదిరి ఉంటుంది. ఈ విషయానికి వస్తే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత మన 54 ఏళ్ల యువ నాయకుడు ఈ రాహుల్ గాంధీకు అస్సలు పట్టణ పగ్గా లేకుండా పోతున్నాయి. తానేదో ప్రపంచాన్ని జయించిన ఈయన అలెగ్జాండర్ ఉన్నాడు చూడు, ఆ మాదిరి ఫీల్ అవుతున్నాడు ఈ మనిషి. అసలు ఒక విషయానికి ఇంకో విషయానికి ఈయన మాట్లాడేదానికి సంబంధమే లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఆ మాదిరి మాట్లాడుతున్నాడు ఏందో నాకు కూడా అసలు అర్థమే కావడంలే. ఊరు స్వామి, నాకు అనిపించింది ఏదైనా ఒకసారి అన్న హాస్పిటల్ కానీ చూడుకొని ఏమన్నా బాగుంటుందేమో, ఏదైనా పాడు ఏదైనా ఒకరు నరాలు పాడు ఏదైనా తేడా ఉంటే వాళ్ళు ఏదైనా ఒకరు దానికైనా ట్రీట్మెంట్ ఇచ్చారో, లేకపోతే ఏమైనా చిప్పులు పాడు ఏమైనా బింటి ఏమైనా చిప్పులు వేస్తారని చెప్పి అట్లా ఆలోచన చేస్తున్నా. అట్లా ఈయన మాట్లాడేది చూడబోతే అయితే 3 రోజుల క్రితమే ఈ పార్లమెంట్లో దేశ బడ్జెట్ను ఈ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినారు. ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అందరూ కూడా బడ్జెట్ గురించి అయితే చర్చలు జరుపుతున్నారు. అయితే ఇంతకు ముందు రోజు రాత్రి ఎవరో రాసిచ్చారనమాట, ఏది స్క్రిప్టో ఆ పేపర్ ఒకటి రాసిచ్చారు. దాన్ని బట్టి పార్లమెంట్కి వచ్చినటువంటి మా యువనేత రాహుల్ గాంధీకు పార్లమెంట్లో అందరూ బడ్జెట్ గురించి మాట్లాడడం ఏం అర్థం కాలే ఈ మనిషికి. ఏంద్రా స్వామి వీళ్ళు ఏందో మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదే, ఏది ఇట్ట కాదు నేను మాట్లాడాలని చెప్పేసి. పైగా ఈయన ప్రధాన ప్రతిపక్ష నేత కదా, అందుకే మధ్యలో ఇంకా మైక్ తీసుకొని ఈయన కూడా ఈ ముందు రోజు రాత్రి పట్టినాడు కదా, ఆ స్క్రిప్ట్ అయితే ఇంకా చదవసాగినాడు. ఇంకా అది ఏందయ్యా అంటే, 1000 సంవత్సరాల క్రితము 6 వ్యక్తులు కలిసి యువకుడైనటువంటి అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి తీసుకొని వచ్చి అభిమన్యుడిని 6 వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపేసినారు. అభిమన్యుడు యువకుడని కూడా చూడకుండా ఆయన హత్య చేశారు. ఇప్పుడు దేశం కూడా అదే పరిస్థితిలో ఉండాది. దేశము 6 శాతంలో ఉన్నదంట. ఇంతకు 6 ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ మోహన్ భాగవత్ ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్, అలాగే అజిత్ దోవల్, అంబానీ, ఆదానీ, వీళ్ళు 6 చేతుల్లో ఉన్నదంట. సరే, ఒక విషయం, నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి, అమిత్ షా అంటే ఆయన వచ్చేసి హోమ్ మినిస్టరు, అందులో ఆయన బాగా అనుభవం ఉండే ఆయన వ్యూహకర్త, బాగా భారతీయ జనతా పార్టీని బాగా సమర్థవంతంగా ముందుకు నడిపించగలుగుతాడు. సరే, ఈ మనిషి ఎప్పుడు కూడా హిందువుల మీద ఏడు చచ్చాడు కాబట్టి సరే మోహన్ భాగవత్ గారి గురించి కూడా చెప్పాడు అనుకుందాము. అసలు అజిత్ దోవల్ని వీటికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఆయన సెక్యూరిటీకి సంబంధించిన పర్సన్ కదా ఆయన. అసలు ఆయన దీనికి సంబంధం ఏంది అంటే, ఈ దేశం ఏమైనా సంఘనానికి పోవాలని ఆ శత్రు దేశాలు చేతల్లా ఆయన పేరు ఎందుకు పెట్టినాడు? సరేలే, ఇంకా అంబానీ, ఆదానీ వాళ్ళ మీద ఎప్పుడు పడి ఏడుస్తూనే ఉంటాడు, అది వేరే విషయం. అయితే ఈ 6 వ్యక్తుల పద్మవ్యూహంలో ఇప్పుడు భారతదేశం ఉండాది. నరేంద్ర మోడీ భారతదేశాన్ని లోటస్ కంట్రీగా మార్చాలని చెప్పేసి చూస్తున్నాడు. అందుకే తన డ్రెస్ మీద కూడా ఈ లోటస్ సింబల్ను ధరిస్తాడంట. అసలు సంబంధం లేని వ్యాఖ్యలు చేసినాడు. అందుకే నేను చెప్పింది ఏమన్నా హాస్పిటల్ రూపంబాలని చెప్పి. ఓరే స్వామి, జరిగే సమావేశాలు ఏంది, బడ్జెట్ సమావేశాలు, నువ్వు మాట్లాడే మాటలు ఏంది, ఈ 6 పేర్లు ఏంది, ఈ లోటస్ కంట్రీ ఏంది, అసలు ఏం మాట్లాడుతావురా నాయన? నువ్వు మాట్లాడేదానికి ఆడ జరిగేదానికి అసలు తలా తోక లేదు కదరా స్వామి. తోక తొండం లేకుండా మాట్లాడుతున్నావు. ఏంది అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదా? ఎంతకో పాపం ఈ మనిషి మాట్లాడుతూ ఉంటే వెనకుండేవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు బిక్కుమరి కళ్ళు అరుచారట్టే. ఏం మాట్లాడుతాడో కూడా వాళ్ళకు అర్థం కాల. ఈ మనిషి కూడా అది అర్థం కాలేదనుకో, అది వేరే విషయం. ఈ మనిషి ఏం మాట్లాడతాడు రా స్వామి, మీరు ఊరికి లేనిపోని పరువు తీర్చాడు ఈ మనిషి అని చెప్పేసి వాళ్ళు కళ్ళు అర్చా కూర్చోన్నాడు వెనక పక్క అంతా. పైగా తనకు తాను అభిమన్యుడిగా యువకునిగా చిత్రీకరించుకుంటా మాట్లాడినాడు. ఈయన అభిమన్యుడు అంట. నువ్వు చూడెట్టనాదో దేంతో నవ్వాలో స్వామి నాకు కూడా అర్థమే కావడం లేక. దీంతో పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు ఇక రాహుల్ గాంధీను టీజ్ చేయడం అయితే మొదలుపెట్టినారు. రాహుల్ గాంధీను ఒక ఆట ఆడుకున్నారు అంతా కలిసి. ఇంకేం చేస్తారు? అసలు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండవు ఏంది, ఈ మనిషి మాట్లాడే మాటలు ఏంది, అభిమన్యుడు ఏంది, 6 పేర్లు ఏంది, లోటస్ కంట్రీ ఏంది, అజిత్ దోవల్ యాడ్ నుంచి వచ్చినాడు, ఈ మోహన్ భాగవత్ యాడ్ నుంచి వచ్చినాడు. అసలు మోహన్ భాగవత్కు అజిత్ దోవల్కు ఈ బడ్జెట్ సమావేశాలకు అసలు ఏమన్నా సంబంధం ఉన్నదా? మీకేమన్నా అర్థమైందా? నాకు అర్థం కాల. ఏందో ఏమిలే, ఏదో అంటారు చూడు భస్మాసురుడు అని చెప్పి, ఆ మాదిరా వదిలిపెట్టాను కొన్ని మాట్లాడినాయని చెప్పి గంట సేపు మాట్లాడితే చాలు దేశంలో అందరికీ అర్థమైపోతుంది ఈయన ఎంత మేధావో. అట్లా ఈయన వాతావరణం. ఇంకో మాట అన్నాడు కదా, మోడీ వచ్చేసి ఇట్లా లోటస్ సింబల్ పెట్టుకుంటాడు అని చెప్పేసి. ఈయన మీరు చూసారో లేదో, ఈ హస్తం సింబల్ వేసుకుంటాడు ఈ టీషర్ట్ల మీద. అదేంది అది అప్పటికి ఇది భస్మాసుర హస్తం అనే, దేశాన్ని అంతా కూడా ఇంకా అడిగి భస్మపట్నం చేస్తామనే. ఎట్లనాది మాట్లాడేది అసలు ఏం ఇంకొక కర్మ ఏంటంటే, ఈ మనిషి ప్రతిపక్ష నాయకుడు,
అసలు దేశంలో ఉండే సమస్యల మీద ఏదన్నా పోరాడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు అంటే, ఈయన ఏం మాట్లాడుతాడో ఆయనకు కూడా అర్థం కావాలా. నీ పాసుగాళ్ళారా యాడిచొచ్చారా స్వామి ఆయన. అసలు హాస్పిటల్లో మొత్తం అంత లిస్ట్ అంతా రాసుకుంటారు ఎంతమంది అడ్మిట్ అయినారో అని చెప్పి, అయ్యేమో కొంతమంది ఏమైనా తప్పినారో అని చెప్పేసి అని కనుక్కోవాలా. అట్లా న్యూస్ చూడబోతే అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ను, ఈ ఫన్నీ న్యూస్ను మీకు వీలైనంత మందికి జాతీయవాదులకు, అలాగే జాతీయవాదుల గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటూ, అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం అందించే ప్రతి ఒక్క వీడియోకు సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.